హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఇండియన్ పాలిటీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే కంప్లీట్ చేస్తే మనకి యూస్‌ఫుల్ అవుతుందో ఎగ్జామ్ పరంగా. సో, ఆ టాపిక్స్ అయితే నేను ఈరోజైతే చెప్పాలనుకుంటున్నానండి. సో, ఇదైతే యాత్ర ఇండియన్ పాలిటీ అండి. యాత్రేమో కృష్ణారెడ్డి గారండి. సో, నేనైతే ఈ టాపిక్స్ మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా సరే అండి, అది ఎస్ఎస్‌సి అవనివ్వండి, రైల్వే అవనండి, ఏపీపీఎస్‌సి అవనండి, అలాగే తెలంగాణకు సంబంధించినవని ఏదైనా సరే అండి. సో, ఈ టాపిక్స్ అనేవి మీరు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా అయితే ఇండియన్ పాలిటీలో మార్క్స్ అనేవి పోవండి. ఓకేనండి. సో, అవేంటేవి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవో నేను చెప్తాను. వాటిని అయితే మీరు కంప్లీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనే. సో, డెప్త్‌గా చదివితే మంచిదండి ఏదైనాను. మార్క్స్ పోవు. ఎందుకంటే మనల్ని ప్రశ్నలు అడిగే ధోరణి అనేది మార్చేశాడు కాబట్టి, కొంచెం క్లిష్టంగానే పేపర్స్ వస్తున్నాయి కాబట్టి తప్పదండి. ఒకప్పుడు ఆర్టికల్స్, షెడ్యూల్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక బిట్టో, 2 బిట్లో వచ్చేవి. అవి చదివితే సరిపోద్ది అనే ఆలోచన అయితే అందరికీ ఉండేది. బట్ ఇప్పుడైతే అది కాదు. ప్రతీదీ చదవాలి. సో, అందుకే అంటున్నానండి. సో, నేను చెప్పే ఈ టాపిక్స్ అయితే మీరు గనక చదివితే ఏ ఎగ్జామ్‌లో అయినా ఇండియన్ పాలిటీలో వచ్చే బిట్స్, మార్క్స్ అయితే మీకు పోవండి. సో, లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. సో, ఇండియన్ పాలిటీ అండి. ఫస్ట్ భారత రాజ్యాంగము, స్వభావము, పరిణామ క్రమం అండి. ఇదైతే కంప్లీట్ చేయండి. ఈ బుక్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే. ఓకేనా. సో, అందులోనైతే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, రెగ్యులేటింగ్ చట్టము, చార్టర్ చట్టాలు ఇవన్నీ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ గ్రూప్స్ లెవెల్లో అందరికీ అండి, అందరికీ ఎస్ఎస్సి వాళ్ళకి, రైల్వే వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఈ టాపిక్స్ అయితే మీరు కంప్లీట్ చేయాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగ రచన గురించి కూడా చదవాలండి. ఓకేనా. ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేయండి. అలాగే రాజ్యాంగము ముఖ్య లక్షణాలండి. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్కే. సో, దీని నుంచి కూడా బిట్స్ వస్తాయి. సో, తర్వాత ప్రవేశిక అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రవేశిక నుంచి బిట్ లేకుండా బిట్ పేపర్ అయితే ఒకప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఉండదు. సో, ఖచ్చితంగా ప్రవేశిక నుంచి అయితే బిట్స్ వచ్చే అవకాశాలు 100లో 90% ఉంటాయండి. సో, ఓకేనండి. ప్రవేశికనైతే పూర్తిగా చదవండి డెప్త్‌గా. ఓకేనా. నెక్స్ట్ భారత భూభాగము, భారత యూనియన్ అండి. సో, అంటే రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులోనే. సో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దాని గురించి ఉంటుంది ఈ టాపిక్‌లోనే. ఓకేనండి. సో, దీన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్కు పౌరసత్వం అండి. పౌరసత్వం నుంచి బిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, పౌరసత్వం కూడా చదువుకోండి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా సరే. సో, ప్రాథమిక హక్కుల నుంచి బిట్స్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ప్రాథమిక హక్కుల గురించి మొత్తం పూర్తిగా ఓకేనండి. ఎటువంటి బిట్టు ఎలా అడిగినా బిట్టు పోకుండా మీరు చదవాలంటే సో, డెప్త్‌గానే చదవాలి. ఓకేనా. సో, ప్రాథమిక హక్కుల గురించి ఇవన్నీ ఉన్నాయి ఇందులోనే. ఓకేనా. ఇవన్నీ మీరు కంప్లీట్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రాథమిక విధులు అండి. వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, అలాగే ప్రవేశిక. సో, వీటినైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఆదేశిక సూత్రాలు కూడా మీరు కంప్లీట్ చేయాలండి. ఇదంతా ఆదేశిక సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ టాపిక్ అనమాట ఇండియన్ పాలిటీలో. అది ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, ఎవరిమైనా సరే. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము, నిర్మాణము, అధికారాలండి. సో, దానిలో ఉన్న వీటన్నింటి గురించి కూడా తెలుసుకోవాలి ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, మంత్రిమండలి, తర్వాత కేంద్ర శాసనసభ, పార్లమెంట్ అండి. సో, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో, ఇందులో ఇవన్నీ సబ్ టాపిక్స్ అనమాట. దీని గురించి మొత్తం కేంద్ర శాసనసభ, పార్లమెంట్ గురించి మొత్తం ఉంటాయన్నమాట. సో, ఇదంతా ఇంపార్టెంట్. చదవాలండి. ప్రతిదీ బిట్టు పోకూడదు అంటే తప్పదు, చదవాలండి. సో, డెప్త్‌గానే చదవాలి. ప్రతీదీ చదవండి. ఓకేనా. నెగ్లెక్ట్ అయితే చేసుకోకండి. ఏ టాపిక్ ప్రతీదీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు గురించి మొత్తం చదవండి. ఓకేనా. తర్వాత న్యాయ వ్యవస్థ, హైకోర్టు గురించి కూడా చదవాలండి ఎట్టి పరిస్థితుల్లోనే. ఓకేనా. ఇదంతా హైకోర్టుల గురించి. ఓకేనా. తర్వాత ట్రిబ్యునల్స్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎవరమైతే మనం స్టేట్స్కి ప్రిపేర్ అవుతున్నాం వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో, రాష్ట్రానికి సంబంధించింది అనమాట ఇది ఈ టాపిక్స్. సో, వీటిని మీరు కంప్లీట్ చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఓకేనా. తర్వాత అంతర్రాష్ట్ర సంబంధాలండి. ఇది కూడా ఓకేనా ఇంపార్టెంట్ అండి. తర్వాత రాజ్యాంగబద్ధ పదవులు, సంస్థలండి. ఇది వెరీ ఇంపార్టెంట్.
ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం గురించి, రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి అన్నిటి గురించి ఉంటుంది. ఓకేనా, వీరందరి గురించి చదవాలి. అటార్నీ జనరల్, కంప్ట్రోలర్, అడ్వకేట్ జనరల్, యూనియన్ పబ్లిక్ అంటే యూపీఎస్సీ అండి, అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్, వీటన్నిటి గురించి, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ గురించి, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ గురించి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి బిట్ అడుగుతారో తెలియదు. సో ఇవన్నీ నేర్చుకోవాలండి. మనకి బిట్ పోకూడదు, మార్క్స్ పోకూడదు అంటే. తర్వాత చట్టపర సంస్థలైన మానవ హక్కుల కమిషన్ గురించి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి, మైనారిటీలు, ఇవన్నీ ఉండండి. అన్నీ ఇంపార్టెంట్ అండి, చదవండి. ఓకేనా. తర్వాత రాజ్యాంగ సవరణ పద్ధతుల గురించి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత కేంద్రీకరణ, వికేంద్రీకరణ, స్థానిక ప్రభుత్వ సంస్థలు, వీటన్నింటి గురించి. ఓకేనా, అంటే కమిటీలు. ఓకేనా, పంచాయతీ వ్యవస్థ వెరీ 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 ఇంపార్టెంట్. 73వ రాజ్యాంగ సవరణ, అలాగే 74వ రాజ్యాంగ సవరణ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సవరణల గురించి అయితే చదవకుండా ఏ ఎగ్జామ్కి వెళ్ళకండి. ఓకేనా, మరీ చెప్తున్నానండి, ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. ఓకేనా అండి. నెక్స్ట్ తర్వాత స్థానిక సంస్థల గురించి, సహకార సంఘాల గురించి తెలుసుకోండి. తర్వాత లోక్పాల్ మరియు లోకాయుక్త. ఓకేనా. తర్వాత రాజ్యాంగేతర, చట్టేతర సంస్థల గురించి కూడా, అంటే ప్రణాళిక సంఘం వెరీ ఇంపార్టెంట్, నీతి ఆయోగ్ గురించి, జాతీయ అభివృద్ధి మండలి గురించి, మొత్తం సమగ్రత మండలి, మొత్తం వీటి గురించి తెలుసుకోండి. తర్వాత సమాచార హక్కు చట్టం గురించి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్కేనండి. తర్వాత సామాజిక న్యాయం సంక్షేమ యంత్రం కింద ఇవన్నీ వస్తాయి. షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల గురించి ఉంటుంది, ఇది కూడా చదవాలండి. నెక్స్ట్ అత్యవసర అధికారాలు వెరీ ఇంపార్టెంట్. జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితులు అంటే ఏంటి, మొత్తం వాటికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలండి. ఓకేనా. సో ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు నేను చెప్పిన టాపిక్లు అయితే కంప్లీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు అండి. సవరణల గురించి తెలుసుకోండి. రాజ్యాంగ సవరణలు ఎన్ని, వాటి గురించి మాత్రం పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. ఓకేనా. తర్వాత సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుల గురించి అయితే చూడండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కరెంట్గా జరిగిన కూడా ఇందులో యాడ్ చేసుకొని చదవండి. సో ఇదండి ఈరోజు ఇండియన్ పాలిటీలోనే మనం, అంటే ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా సరే, ఓకేనా, అది రైల్వేస్ నుంచి ఎస్ఎస్సి గ్రూప్స్, మెయిన్ గ్రూప్స్ వరకు అండి, గ్రూప్స్ వాళ్ళు. సో వీటిని అయితే కంప్లీట్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.